హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. జనరల్గా ఇంతకుముందు క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలని చెప్తే ఎక్కువ మంది భయపడేవాళ్ళనమాట. ఎందుకంటే ఏదో కొంచెం అప్పు చేస్తామనేటువంటి భయం అనేది వాళ్ళకి వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు గైస్, చాలామంది క్రెడిట్ కార్డ్స్ కావాలని చెప్పి మరి అదే విధంగా బ్యాంక్స్కి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. చాలామందికి క్రెడిట్ కార్డ్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి, ఎస్బీఐ కావచ్చు, తర్వాత ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఈ ఎక్కువ బ్యాంక్స్ గుర్తొస్తుంటాయి. మరి ఇవి కాకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలో కోటాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. కోటాక్ యొక్క లీగ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. సో రీసెంట్గా నాకు ఈ కార్డ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక 1 వీక్ అయితే అయిందనమాట ఈ కార్డ్ నాకు వచ్చి. మరి నాకు ఈ కార్డ్ ఎలా వచ్చింది, దీని యొక్క సింపుల్ ఫీచర్స్ ఏంటి, అసలు మనకి ఈ కార్డ్ అవసరమా లేదా, ఇవన్నీ కూడా డీటెయిల్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలాక్స్డ్గా మీరు ఈ వీడియో అంతా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీరు కోటాక్లో ఏమైనా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ లీగ్ క్రెడిట్ కార్డ్ కావాలనుకున్నట్టయితే డ్యామ్ షూర్గా మీ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో గైస్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇచ్చాను, అక్కడ కూడా ఫాలో అప్ చేసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి, లోన్కి సంబంధించి, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. మరి బ్యాక్ టు ది వీడియో. మనకి కోటాక్ యొక్క లీగ్ ప్లాటినం చిప్ రూపే క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది కదా. సో దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేద్దాం. నాకు ఇది వచ్చినప్పుడు ఈ విధంగా మనకి ప్యాకేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్యాకేజ్లో మనకి ఇలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు అడ్రస్ అయితే ఉంటుంది, తర్వాత మనకి కార్డు డీటెయిల్స్ అన్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంతకుముందు మనకి క్రెడిట్ కార్డ్స్ అంటే ఎలా వచ్చేవంటే ప్యాకేజ్లు వచ్చాయన్నమాట, నెంబర్ ఆఫ్ బుక్లెట్స్ అవన్నీ వచ్చేవి. ఇప్పుడు అలా కాదు, సింపుల్గా ఒక పేపర్ మాత్రమే దీంట్లో బుక్లెట్ లాగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ బుక్లెట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఎవరు చదవరని చెప్పి డైరెక్ట్గా ఆన్లైన్లో చూసుకుంటారు, లేదంటే ఏజెంట్ ద్వారా మనకు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడైతే వీళ్ళకు కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగానే సేవ్ చేశారు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చదవం కదా, పక్కన పడేస్తాం. మరి ఇక్కడ నాకు వచ్చినప్పుడు క్రెడిట్ లిమిట్ ఎంత అంటే 80,000 రూపీస్ ప్రొవైడ్ చేశారు. సూపర్గా అయితే వచ్చింది. మరి వేరే క్రెడిట్ కార్డ్స్ కంపేర్ చేసినట్టయితే ఇది బెటర్గానే ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్లో కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఫస్ట్ కోటాక్ క్రెడిట్ కార్డు. మరి నాకు ఎలా వచ్చిందంటే, మనము 811 అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్న కోటాక్లో, అది 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే ఓపెన్ చేసుకున్నా. అది జీరో అకౌంట్ అనమాట. మరి జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాంక్స్ నుంచి మనకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కోటాక్ బ్రాంచ్ నుంచి, మన దగ్గరలో ఉంటుంది బ్రాంచ్. అక్కడ నుంచి ఏజెంట్ వచ్చిన తర్వాత, సార్ మీరు ఒక 3,000 రూపీస్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అయితే తీసుకోండి, మీకు బెటర్గా ఉంటుంది సార్ ట్రాన్సాక్షన్స్ కోసం అన్నారు. నేను నార్మల్ దానికి కన్వర్ట్ అయిపోయాను. ఇక దాని తర్వాత మనం దాన్ని రెగ్యులర్గానే యూజ్ చేసుకున్నాను. నా సెకండరీ అకౌంట్ లాగా అయితే దీన్ని యూజ్ చేసుకున్నా. ఎస్పెషలీ నాకు ఎస్బీఐ, తర్వాత ఈ కర్ణాటక బ్యాంక్స్, ఇవి నేను ఎక్కువగా ప్రైమరీ అకౌంట్స్గా యూజ్ చేస్తుంటాను. దాని తర్వాత కోటాక్ని నేను ప్రిఫర్ చేస్తాను, అంటే ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి నాకు అది. మరి కానీ దాంట్లో ఛార్జెస్ నాకు ఎక్కువగా అనిపించాయి. అప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం గూగుల్ పే, ఫోన్పే ఎక్కువ వాడేవాళ్ళు కాదు. డైరెక్ట్గా ఈ బ్యాంక్ అప్లికేషన్ నుంచే మనం ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళము. చేసిన వెంటనే మనకి 5 రూపీస్, 10 రూపీస్ ఇలా ఐఎంపీఎస్ కావచ్చు, ఆర్టీజీఎస్ కావచ్చు, తర్వాత ఎన్ఈఎఫ్టీ అన్నిటికీ కట్ అవ్వడం జరిగింది. సో నేను ఎక్కువగా దాన్ని పట్టించుకోకుండా ఇక మూలన పడేశాను. అయినా కూడా ఆ బ్యాంక్ ఒకటి అనేది నేను క్లోజ్ చేయడానికి ట్రై చేసినా కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ పెట్టిన అది క్లోజ్ అయితే అవ్వలేదు. ఇక దాని తర్వాత కస్టమర్ కేర్ నుంచి మనకు కాల్ అయితే వచ్చింది, మీకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది సార్ కోటాక్ బ్యాంక్ తరఫు నుంచి అని చెప్పారు. ఎస్పెషలీ ఇది నాకు రూపే వేరియంట్ అయితే లభించింది. సో దాని పర్పస్ కోసమే నేను క్రెడిట్ కార్డ్ అయితే ప్రిఫర్ చేస్తాను. రూపే వేరియంట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది గైస్. యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఆర్బీఐ ఇప్పుడు మనకు పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. సో మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలాంటి వాటిలో చిన్న చిన్న కూడా సేవింగ్ అకౌంట్స్ నుంచి కాకుండా క్రెడిట్ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ మనకు అవకాశం కల్పిస్తాయి. సో దాని పర్పస్ కోసమే తీసుకున్నాను. కానీ జనరల్గా అయితే ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు, కానీ నాకు 499 రూపీస్ ఛార్జెస్ పడతాయని చెప్పారు. మరి దీనికి వేవ్ ఆఫ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఫీచర్స్లో మీకు ఎలా ఉంటుందని చెప్తాను. సో బేసిక్గా చూసినట్టయితే ఇలా అనమాట. నాకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద వచ్చి ఈ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరిగింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్గా, అంటే ఎందుకంటే అకౌంట్ క్లోజ్ చేయాలని చెప్పి దాంట్లో నేను అసలు మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టుకోవట్లేదు. అయినా కూడా మనకి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఎక్కువ మందికి ఎఫ్డీ బేసిస్ కింద 811 క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి. మనకు అటువంటి ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వితిన్ 2 డేస్లోనే కార్డు ప్రాసెస్ అయితే జరిగింది. ఇక 1 వీక్ లోపల మాక్సిమం అప్రూవ్ వచ్చేసింది. ఇంకో 1 వీక్ లోపల కార్డు డెలివరీ కూడా అయిపోయింది గైస్. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చినటువంటి కోటాక్ లీగ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి. మరొకసారి దీనికి ఒక సింపుల్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక 150 రూపీస్ కనుక స్పెండ్ చేశారంటే అప్ టు 8 రివార్డ్ పాయింట్స్ మీకు రావడం జరుగుతాయి. ఈ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎలా ఉంటాయంటే, మళ్ళీ మీరు ఏమైనా వోచర్స్ కొనుక్కోవడానికి, మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి, లేదంటే మీరు అగేన్స్ట్ బిల్లింగ్ మీరు ఇక్కడ పే చేసుకోవడానికి, రిడీమ్ చేసుకుని ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి అనమాట. మరి దాంతోపాటు ఇక్కడ కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ ఇది ఆఫ్లైన్ పర్పస్ కోసం క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే రిటైల్ స్టోర్స్లో, తర్వాత గ్రాసరీ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, తర్వాత డైనింగ్ బెనిఫిట్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో మనకు అప్ టు 8 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక అదర్ దాన్ మనకి 150 రూపీస్ స్పెండ్ చేసినట్టయితే ఒక 4 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ రివార్డ్ పాయింట్స్కి దీనిలో చాలా వాల్యూ తక్కువ అయితే ఉంది. మీరు కనుక
నాలాగా ₹500 మీరు పే చేసేటట్లు జాయినింగ్ ఫీ మీకు వచ్చిందనుకోండి. మరి జాయినింగ్ ఫీ కట్టిన 30 డేస్ లోపల మీకు మళ్ళీ ₹500 వర్త్ చేసేటువంటి 5000 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా చెప్పుకున్నట్టయితే 0.10 పైసే అనేది ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది ఉంటుంది గైస్. సో తక్కువ అని చెప్పుకోవచ్చు వేరే విధంగా పోల్చినట్టయితే. బట్ కోటాక్ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకున్నా అంటే నేను జనరల్గా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇటువంటి వాటిలో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను. అక్కడ మనకి ఆఫర్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్లిప్కార్ట్ ఏదో మనకి ఈ ఫిబ్రవరి ఎండింగ్ సేల్ రన్ అవుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ కోటాక్ కార్డ్ కోసమే ఆఫర్స్ రన్ అవుతున్నాయి. సో ఇలా ఆఫర్స్ కోసం అయితే మీరు కార్డ్ కావాలనుకున్నట్టయితే నేను ఇది ప్రిఫర్ చేసుకున్నా. సో 1 year యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఎలా ఉందో అనేది మీకు డెఫినెట్గా రివ్యూ అయితే చేస్తాను, పక్కా రివ్యూ అనేది. ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇప్పుడు కూడా కోటాక్ నా దగ్గర లేదు కాబట్టి నేను ప్రిఫర్ చేశాను. చూద్దాం 1 year యూజ్ చేసిన తర్వాత ఇది మనకి బెటర్గా యూజ్ అవుతుందా లేదా అనేది ఫర్దర్గా మనం నెక్స్ట్ ఇయర్లో అయితే మాట్లాడుకుందాం. మరి ఇంకా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి గైస్. అవి కూడా నార్మల్గా ఫీచర్స్ అయితే ఉన్నాయి, పెద్దగా మనకి పనికొచ్చేవేం లేవు. అంటే ఫ్యూయల్ మనకి సర్చార్జ్ వేవర్ ఆఫర్ ఉంటుంది. 3500 వరకు పర్ ఇయర్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు మనకు 4 PVR టికెట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఎస్పెషల్లీ ఫర్ pvrcinemas.com సైట్ నుంచి బుక్ చేసుకున్నట్టయితే మీకు ₹1,25,000 పర్ 6 monthsకి మీరు స్పెండ్ చేసినట్టయితే ఒక 4 PVR టికెట్స్ మీకు రావడం జరుగుతాయి. లేదంటే పర్ ఇయర్ ఓవర్లో చూసినట్టయితే 2.5 lakh మీరు ఖర్చు పెట్టారంటే 8 PVR టికెట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. అది PVR టికెట్స్ అనేవి మనకు 3 months వరకు అయితే మళ్ళీ టైం ఇవ్వడం జరుగుతుంది. అందులోపల మీరు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు PVR మీ దగ్గర ఉన్నటువంటి PVR మల్టీప్లెక్స్ వెళ్ళి అక్కడ ఏ సినిమా అయినా ఏ షో అయినా తీసుకోవచ్చు అనమాట. కానీ టికెట్ రేట్ అనేది 400 కంటే ఎక్కువ ఉండకూడదు. దానికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ టికెట్స్కి మాత్రమే ఈ రిడీమ్షన్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఇక దీంట్లో మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే మనకి స్పెషల్గా కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేయలేదు. కానీ కాంప్లిమెంటరీ రైల్వే సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సర్చార్జ్ వేవర్ మాత్రమే, లాంచ్ యాక్సెస్ అయితే కాదు గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. సర్చార్జ్ అనేది మీరు irctc.com ఉంది కదా, సో ఆ సైట్ ద్వారా మీరు బుక్ చేసిన తర్వాత మీకు పడే 1% సర్చార్జ్ని ఇక్కడ వే ఆఫ్ అయితే చేస్తారు. అది కూడా మ్యాక్సిమం పర్ ఇయర్కి ₹500 మాత్రమే వే ఆఫ్ ఇస్తూ ఉంటారు. సో బేసిక్గా చెప్పినట్టయితే ఈ కార్డ్ అనేది ఓవరాల్ ఒక బేసిక్ క్రెడిట్ కార్డు. కానీ ఎందుకు తీసుకున్నాం అబ్బా అంటే ఫస్ట్ పాయింట్ రూపే వేరియంట్ ఇది. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ డైలీ ట్రాన్సాక్షన్ కోసం ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చి దీని యొక్క లీస్ట్ అనమాట. జాయినింగ్ ఫీ అనేది చాలా మందికి అయితే మ్యాక్సిమం ఉండట్లేదు. మ్యాక్సిమం లైఫ్ టైం ఫ్రీ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి కొంతమందికి మాత్రమే 500+ ఛార్జెస్ అప్లై చేస్తున్నారు. అది కూడా మనకి వోచర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది 1 year వరకు ఫ్రీ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఆఫర్స్, ఇంకా ఆన్లైన్లో వచ్చే ఆఫర్స్ కోసం కోటాక్ క్రెడిట్ కార్డ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇదనమాట బేసిక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. మరి మీరు ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే అప్లై చేసుకోండి. సో అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టు కామెంట్ చేయండి, తప్పకుండా మనకు ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను. మరి ఇదనమాట. మీరు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ కోసం ట్రై చేసినట్టయితే డ్యామ్ షూర్గా ట్రై చేసుకోండి. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వరకు మనకు అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ అయితే ఇస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మనకు కోటాక్ కూడా చాలా ఫాస్ట్గా అప్రూవల్ అయితే ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇది గైస్ ఇవాళ వీడియో డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు జై హింద్.